ప్రియమైన దేవుని వల్ల జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇప్పుడు మనకి ఒలీవ చెట్టు దేవుని కోసం ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలియాలి. ఇప్పుడు ఎందుకంటే దావీదు గారు చెట్టుతో పోల్చుకున్నాడంటే ఒలీవ చెట్టు చాలా గొప్పగానే బ్రతికిందండి. ఈరోజు చెట్టే మన గొప్ప పాఠం అయిపోయింది. చూడండి, చెట్టు చాలా గొప్పగా బ్రతికింది. లేకపోతే దావీదు గారు ఒలీవ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఒలీవ చెట్టుతో పోలికను ఎందుకు మెన్షన్ చేసి మరి రచించాడు కీర్తనలు? బాగా గమనించాలి. దేవుని కోసం ఒలీవ చెట్టు ఏమైనా ఎలా ఉపయోగపడింది, చెట్టు నేర్పుతున్న పాఠం మనకు తెలియాలి. ఇప్పుడు మనం ఎలా బ్రతికింది, ఏం ఉపయోగపడింది, ఎలా ఉపయోగపడింది? రెండు పనులు చేసింది. దేవునికి ఉపయోగపడింది, మానవులకు ఉపయోగపడింది. దేవునికి ఎలా ఉపయోగపడిందో చూద్దాం, మానవులకు ఎలా ఉపయోగపడిందో మనం చూద్దాం. అందుకే దావీదు గారు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. చూద్దాం. నిర్గమకాండము నిజంగా చెట్టు ఎంత మంచి పాఠాలు నేర్పిస్తుందో చూడండి ప్రియమైన దేవుని వారలారా. నిర్గమకాండం 27వ అధ్యాయం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకున్నాం. 20వ వచనం మనసు పెట్టి చూడాలి, అందుకే మీకు చెప్పింది. 20వ వచనం. మరియు దీపము నిత్యము ఏమిటి, ఈ ఇశ్రాయేలుకు ఒక కట్టడ ఒకటి ఉంది. ఆజ్ఞ ఏంటంటే, మరియు దీపము నిత్యము వెలుగుంచున్నట్లు. ఏది వెలగాలి? దీపము నిత్యము అంటే నిత్యం అంటే అప్పుడప్పుడు నిత్యము వెలుగుతూనే ఉండాలి. మధ్యలో ఆగిపోయేది ఉండకూడదు. దీపము నిత్యము వెలుగునట్లు ప్రదీపమున అంటే ఆ దీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. ఇప్పుడు మోషే గారు ఇశ్రాయేలీలకు వెళ్ళి చెప్పాలి. ఏమని? దీపము నిత్యము వెలగాలంటే దీపములో ఏం పోయాలి? నూనె పోయాలి. ఏ నూనె పోయాలి? ఒలీవ చెట్టు వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఏమండి, ఒలీవ చెట్టు వచ్చింది చూడండి. ఏమండి, మందిరంలో దీపము నిత్యము వెలగాలండి. ఇప్పుడు రాతి కట్టడాల్లో కట్టబడినటువంటి ఆ మందిరములో దీపము నిత్యము వెలిగించాలి. వెలిగింపబడాలి అంటే ఇప్పుడు ఎవరు ఉపయోగపడుతున్నారు? ఒలీవ చెట్టులో నుంచి తీసిన ఆయిల్ ఉపయోగపడుతుంది. చూడండి, తెలియకుండా ఒలీవ చెట్టు ఎంత గొప్పగా ఉపయోగపడుతుంది చూడండి మందిరంలో. ఇది గమనించాడు దావీదు గారు. చెట్టులో నుంచి వచ్చినటువంటి ఆయిలే ఇంత గొప్పగా నిత్యము వెలిగించడానికి దీపానికి ఉపయోగపడుతుంటే ఒలీవ చెట్టు నేనెందుకు ఒలీవ చెట్టు వల్ల నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను? పోలిక చూశారండి. దీపము నిత్యము వెలగాలి అంటే దంచి చేసిన ఒలీవ నూనెను తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. నిత్యము వెలుగునట్లు, నిత్యము వెలగాలంటే ఒలీవ నూనె కావాలి. మందిరములో ఒలీవ చెట్టు పాత్ర ఎలా ఉందో చూడండి మీరు. ఇప్పుడు మందిరంలో ఒలీవ చెట్టు పాత్ర ఏంటి? ఇప్పుడు ఆయిల్ లేకపోతే అసలు దీపం వెలగదు. నూనె అండి, నూనె ఆయిల్. నూనె లేకపోతే దీపం వెలగదు. ఆ నూనె ఆత్మానుసారంగా ఆలోచన చేస్తే బైబిల్లో నూనె వాక్యం, నూనె పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? నువ్వు వెలగాలి అంటే మందిరములో నువ్వు నిత్యము వెలగాలంటే నీకు కూడా వాక్యం ఉండాలి. అప్పుడే నువ్వు పచ్చగా ఉంటావు. బాగా గమనించాలి. దేవుని మందిరములో ఒలీవ చెట్టు పాత్ర ఎలా ఉందో చూడండి. ఏం చేస్తుంది? దీపాన్ని వెలిగిస్తుంది. ఏం చేస్తుంది? దీపాన్ని వెలిగిస్తుంది. ఎప్పుడెప్పుడు వెలిగిస్తుంది? నిత్యము. పదాలు ఒట్టిగా రాస్తారండి బైబిల్. నిత్యము వెలిగింపబడుతూనే ఉండాలి. మనం కూడా ఈ వచనాన్ని బట్టి నిత్యము వెలిగింపబడుతూ ఉండాలి. మరి దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి నీ పాత్ర ఏంటి? మందిరంలో ఒలీవ చెట్టు పాత్ర ఏంటి? దీపాన్ని వెలిగించడం. మరి దేవుని మందిరంలోనికి వచ్చిన నీ పాత్ర ఏంటి? ఎవరినైనా వెలిగిస్తున్నావా నిత్యము? ఎవరినైనా వెలిగించాలంటే ముందు నువ్వు వెలగాలి. ఎవరినైనా వెలిగించాలి అంటే ముందు నువ్వు వెలిగితేనే కదా వేరే వాళ్ళు వెలిగించేది.
ఒలీవ చెట్టు దీపాన్ని వెలిగిస్తుంది నిత్యము. మరి మందిరములోనికి వచ్చినటువంటి మనము వెలిగించే వారిగా మనం ఉన్నామా, లేక ఆర్పేసే వారిగా ఒకవేళ మనం ఉన్నామా? ప్రశ్న వేసుకోండి. చెట్టు అడుగుతు రేపు మందిరములో నువ్వు వెలుగుతున్నావా, వెలిగేవాడిని ఒకవేళ ఆర్పేస్తున్నావా? మందిరంలో నువ్వు నిత్యము వెలుగుతున్నావా, అప్పుడప్పుడు వెలుగుతున్నావా? ఆ రోజు దేవుని మందిరంలో దీపము నిత్యము వెలగాలి అంటే ఒలీవ చెట్టు నూనె నిత్యము అవైలబుల్ గా ఉండేది. దానికోసమే నేను పుట్టాను, దానికోసమే నేను సృజింపబడ్డాను, దానికోసమే నా పని, దానికోసమే నా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అంది. అంతేగాని ఇటు అటు ఊగుటకు నేను ఏలుటకు నేను రాను అని తెగేసి చెప్పిందండి. ఆ రోజు చెట్లన్నీ వస్తాయి. మనం ఎలా ఉన్నాం ఈరోజు? దేవుని మందిరంలో, సంఘం అనే దేవుని మందిరంలో, సంఘం అనే దేవుని ఇంటిలో, సంఘం అనే దేవుని ఆలయంలో ఒలీవ చెట్టు వల్లే నిత్యము వెలుగుతున్నామా? ఒకవేళ ఆర్పేస్తున్నామేమో, ఒకవేళ ఆరిపోయేమేమో. దావీదు గారు మాట్లాడుతున్నాడు, నేనైతే మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, ఎదుగుతున్నాను. మరి నీవు అని మనల్ని ప్రశ్న వేసినట్టుగా లేదా చెప్పడం ప్రేమైన దేవుని వాళ్ళ ఒకసారి. పచ్చని ఒలీవ చెట్టు వలె నీవు ఉన్నావా? మొట్టమొదటిగా ఈ ఒలీవ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మందిరంలో? మొట్టమొదటిగా నూనె ఇస్తూ ఉపయోగపడుతుంది. ఈ నూనె పాత్ర ఏంటంటే దీపాన్ని వెలిగించటం. దీపాన్ని వెలిగించాలి, నిత్యము వెలిగించాలి. అది నా బాధ్యత. ఇదే మాట ఇంకొక చోట కూడా ఉంటుంది చూడండి, లేవియాకాండం. బాగా ఆలోచించాలి, మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. మందిరంలో ఒలీవ చెట్టు పాత్ర ఏంటో తెలిసిపోతుంది మరి ఈ దేవుని మందిరంలో మన పాత్ర ఏంటి? వెలుగుతున్నామా? ఒకవేళ ఆర్పివేయబడ్డామా, ఆర్పేస్తున్నామా? లేవియాకాండము 24వ అధ్యాయం. లేవియాకాండం 24వ అధ్యాయం. లేవియాకాండము 24వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. దీపము నిత్యము వెలుగుచుండునట్లు. దీపము నిత్యము వెలగాలంటండి, నిత్యము వెలగాలంట. నిజంగా ఆ వచనాన్ని బట్టి మనం నిత్యము వెలిగే వాళ్ళుగా ఉన్నామా? దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ఎంత బాగుందో చూడండి. ఒలీవ నూనె వెలిగించడానికి ఉపయోగపడుతుంది. ఒలీవ చెట్టు నిత్యము వెలిగించడానికి ఉపయోగపడుతుంది. మందిరంలో ఒలీవ చెట్టు పాత్ర కొట్టొచ్చినట్టు కనపడుతుంది చూడండి. ఎలా ఉపయోగపడుతుందో చూస్తున్నారు కదా. ఎలా ఉపయోగపడుతుందండి? దీపాన్ని వెలిగించడానికి. నంబర్ వన్ దీపాన్ని వెలిగించటానికి ఏమంటే నిజంగా యేసు ప్రభువు వారి మాటలు మీకు గుర్తొచ్చేయాలి. కొత్త నిబంధనలో మీరు లోకములకు వెలుగై ఉన్నారు. ఎంత గొప్ప మాట. అందుకే ఆ పదాలు మీతో వాడాను. ఎందుకు? మీరు లోకానికి వెలుగై ఉన్నారా, లేకపోతే మీరే ఆరిపోయారా, లేకపోతే ఆర్పి వేసుకుంటున్నారా? నిత్యము వెలిగే వారిగా నీవు ఉన్నారా? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల నేను ఎదుగుతున్నాను. దావీదు గారు చెట్టు మాట్లాడుతుంది. మందిరంలో నా పాత్ర ఏంటో మీకు తెలియాలని చెట్టు ఇప్పుడు ఈరోజు ఒక మంచి గుణపాఠం నేర్పుతుంది మనకి. నేను మందిరంలో ఒక దీపం అనేది ఒకటి వెలుగుతూ ఉంటుంది, అది నిత్యము వెలగాలి అంటే ఆ వెలిగే రోల్ ఎవరిదో తెలుసా? నాదే అని చెట్టు మాట్లాడుతుంది చూడండి. ఇలాంటి గొప్పదైన మహదైశ్వర్యంతో కూడుకున్నటువంటి ఈ రెస్పాన్సిబిలిటీ జాబును నేను వదులుకోను. కాబట్టి అలాంటి రాజు ఉద్యోగం నాకు వద్దున్నాయి. చెట్లని నోరుసులు వెళ్ళిపోయారు. తర్వాత ముళ్ళ చెట్టు దగ్గరికి పోతే ఆ చెట్టు దగ్గరికి వెళితే ఏలేవాడు దాని సెక్షన్ వాడు వేరే ఉంటాడు. బాగా ఆలోచించాలి. మొట్టమొదటిగా నిత్యము వెలిగించడానికి ఉపయోగపడుతుంది మందిరంలో ఒలీవ చెట్టు. రెండు చూద్దాం. రాజుల మొదటి గ్రంథము. ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడంటే ఈ తరములో మనకు బుద్ధి కలుగుటకు,
బోధ కలుగుటకు. ఈ మాటలన్నిటిని బట్టి మనకు బుద్ధి రావాలంట. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము. రెండో ఉపయోగం ఎలా ఉందో చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకున్నాం. 23వ వచనం 6:23 284వ పేజీ. 6:23 మరియు అతడు గర్భాలయమునందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. ఏంటి చెట్టు మళ్ళీ ఇంకో ఉపయోగపడుతుంది. మందిరంలో కెరూబుల్ని ఉపయోగించడానికి ఏ కర్రను వాడారు? ఏ చెట్టు కర్రను వాడారు? ఒలీవ చెట్టు కర్రను వాడారు. చూడండి, మందిరాలు 2 రకాలు. పాత నిబంధనలోనేమో రాతి కట్టడాలతో కూడుకున్నది దేవుని మందిరం. కొత్త నిబంధనలకు వచ్చేది సంఘమే దేవుని మందిరం. రైట్. ఆ పాత నిబంధనలో రాతి కట్టడాలతో కట్టబడినటువంటి ఆ మందిరానికి ఏమిటి మరి కర్ర కావాలి కదండి. వుడ్ వర్క్ చేయడానికి వుడ్ కావాలి కదండి. ఆ వుడ్ దేని నుంచి తీసుకొచ్చారంట? కెరూబులు చేయడానికి ఒలీవ చెట్టు కర్రను వాడారంట. ఏమిటి చెట్టు ఎంత గొప్పగా ఉపయోగపడుతుంది చూడండి. మళ్ళీ చదువు అన్నమాట. అతడు గర్భాలయంలో ఉంటుందంట ఆ కెరూబులు. 10 మూరల ఎత్తుగల 2 కెరూబులు పెట్టేవాళ్ళట గర్భాలయంలో. ఆ 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఏ కర్రతో చేశారు? ఏ చెట్టు కర్రతో చేశారు? ఒలీవ చెట్టు ఎంత గర్వంగా చెప్పుకుంటుంది చూడండి. నా కర్రతోనే నేను చేయబడ్డాను. నేను దీపాన్ని వెలిగించడమే కాదు, మందిరంలో 2 కెరూబులు ఉన్నాయి. ఆ కెరూబులకు వాడినటువంటి కర్ర కూడా నాదే ఉండాలి. ఏంటండి చెట్టు ఎలా ఉపయోగపడుతుంది? ఒలీవ చెట్టు బాగా చూడాలి. మందిరంలో తన పాత్ర ఏంటో చూడండి, ఒక కర్రగా ఉపయోగపడుతుంది. మందిరంలో దీపాన్ని వెలిగించడానికి ఏమిటి ఒక ఆయిల్గా ఉపయోగపడుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఏమిటి కెరూబులుగా 10 మూరలు ఎత్తుగల కెరూబుల్ని తయారు చేయడానికి ఇదిగో ఒలీవ చెట్టు కర్రను వాడారట. మందిరంలో గర్భాలయంలో ఉంటుందంట. అది మిడిల్లో. 32వ వచనం కూడా చూడండి. అలా కిందకి వచ్చి 32. 2 తలుపులను, అక్కడేమో కెరూబులు అన్నాడు, ఇప్పుడు తలుపులు దేంతో చేశారు? 2 తలుపులను ఒలీవ కర్రవి. తలుపులు కూడా దేంతో చేశారు? ఒలీవ కర్రతో. మందిరములో ఒలీవ చెట్టు పాత్ర ఏంటో ఎంత నీట్ గా రాయబడిందో చూడండి. ఆ మందిరములో ఒలీవ చెట్టు ఎలా ఉపయోగపడిందో దేవుని మందిరములో, సంఘం అనే దేవుని మందిరములో నీ పాత్ర ఏంటి? ఒలీవ చెట్టు పాత్ర ఏంటో తెలిసిపోతుంది. మరి నీ పాత్ర ఏంటి? సంఘంలో ఏ పాత్ర లేదా? ఆలోచించండి. తలుపులుగా కూడా ఉపయోగపడుతుంది. ఏమిటి? కెరూబుల్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది కర్ర. దీపాన్ని వెలిగించడానికి నిత్యము వెలగాలి. అమ్మో, ఒలివ ఆయిల్ రాకపోతే ఇంకెలా వెలుగుద్ది? అందుకే నిత్యము ఆయిల్ అందించాలి. నిత్యము నేను దేవుని పనికి వాడబడాలి. కర్రగా, కెరూబులుగా ఉపయోగపడుతున్నాను, తలుపులుగా ఉపయోగపడుతున్నాను. మనం ఏమన్నా ఉపయోగపడుతున్నామండి? చెట్టు, నోరు లేని చెట్టు. మనం మాట్లాడే మనుషులు ఆలోచించాలి. మనం ఎలా ఉపయోగపడుతున్నాం? సంఘం అనే ఈ మందిరంలో మనం ఎలా ఉపయోగపడుతున్నాం? సంఘం అనేది ఇది మందిరం అయితే ఈ మందిరంలో మనం ఎలా ఉపయోగపడుతున్నాం? రాతి కట్టడాలు అనేటటువంటి ఆ మందిరంలో ఏమిటి నిత్యము వెలిగించడానికి, దీపాన్ని వెలిగించడానికి ఒక చెట్టు ఉపయోగపడుతుంది. 2 కెరూబులను తయారు చేయడానికి అదే కర్రను వాడారు. ఏమిటి? తుమ్మ కర్ర ఉంది, లేకపోతే టేకి కర్ర ఉంది, ఎన్నో కర్రలు ఉన్నాయి. అన్ని కర్రలు పనికిరావంట, ఒలీవ కర్ర వాడాలంట. తలుపులకు కూడా ఆ ఒలీవ కర్రనే వాడారంట. 2 తలుపులు. మందిరములో ఒలీవ చెట్టు పాత్ర ఏంటో నీకు తెలిస్తే, సంఘం అనే దేవుని మందిరంలో నీ పాత్ర ఏంటి? ఈరోజు ఎలా ఉపయోగపడుతున్నావు? దావీదు గారు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదుగుతున్నాడు. పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఎదుగుతున్నాడు అంటే, మరి మనం ఎలా ఎదుగుతున్నాం? అసలు ఉపయోగపడుతున్నాం? అసలు ఇంకా దాని ఉపయోగాలు ఎలా ఉన్నాయి చూస్తాను. ఎన్నో ఉపయోగాలు చూసాం, ఇప్పుడు 3 చూసాం.
నిత్యము వెలిగించాలి, నిత్యము వెలిగించాలి ఆయిల్తో. కెరూబులను తయారు చేసింది కూడా అదే కర్ర, ఒలివ చెట్టు కర్ర. తలుపులను చేసింది కూడా మందిరములో ఒలివ చెట్టు ఎంత ఉపయోగపడుతుందో చూడండి. దాని పాత్ర ఏంటి, దాని బాధ్యత. మరి ఇదే సంఘం అనే దేవుని మందిరంలో మన బాధ్యత ఎలా ఉంటుంది ఉందంటారు? అసలు బాధ్యతలు మర్చిపోయి తిరుగుతున్నామేమో. అయితే ఒలివ చెట్టుని చూడు, అయితే దావీదు గారిని చూడు, పచ్చగా ఎదుగుతున్నాడు, ఆకు వాడిపోలేదు. అది ఆయన రాసినటువంటి రచించిన కీర్తన. ఆకు వాడకలేదు, ఎందుకో తెలుసా? నేను ఈరోజు ఆకు వాడక ఇలా ఉంటానికి కారణం ఏంటి తెలుసా? నేను నీటి కాలువల యోరను నాటబడినదే. ఆకు వాడక పచ్చని ఒలివ చెట్టు వల్ల, ఫలాలు ఇచ్చే చెట్టు వల్ల నేను ఎందుకున్నానో తెలుసా? వాక్యం అనే నీరు నాకు పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. 16. అది చక్కని ఫలము గల, చక్కని ఫలాలు కూడా ఎలా ఉంటాయంటే దాని ఫలాలు చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టాను. ఏమిటి దేవుడు కూడా అంటే పిల్లలకి ఏం పేరు పెట్టాడంటే ఆ రోజు? మనమంటే మనకు నచ్చినట్టు పేర్లు పెట్టేసుకున్నాం. ఇప్పుడు హీరోయిన్ పేర్లు రకరకాలుగా వచ్చేసింది కాబట్టి ఆ పేర్లు పెట్టి పిలుచుకున్నారు. కానీ దేవుడు పెట్టిన పిల్లలకి ఏ పేరు పెట్టుకున్నాడు? పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టాను. పచ్చని ఒలీవ చెట్టు అని పెట్టుకున్నాడంటే చెట్టు, పచ్చని ఒలీవ చెట్టు నచ్చిందండి దేవుడికి. ఆ పచ్చని ఒలీవ చెట్టు అనే పేరు నా పిల్లలు కూడా ఉండాలనుకున్నాడు. అంటే దాని గుణం కలిగి ఉండాలని అర్థం. దాని గుణం రావాలంటున్నాడు, దాని గుణాలు రావాలంటున్నాడు. చూడు, నా పిల్లలు పచ్చని ఒలీవ చెట్టు అనే పేరు పెట్టుకున్నాడండి. దేవుడు పేరు పెట్టడానికి కూడా ఏ చెట్టుని వాడాడు దేవుడు? పచ్చని తుమ్మ చెట్టు అని వాడా? పచ్చని ఇంగ్లీష్ చెట్టు, ముళ్ళ చెట్టు అని వాడాడా అండి? ఏ చెట్టుని వాడాడు? అది పచ్చగా ఉండటమే కాదు, ఏమిటది? పచ్చగా ఉండటమే కాదు, చక్కగా కూడా ఉంటుందంట. అంటే వంకర టెంకరగా ఉండే పరిస్థితి కాదండి, చక్కగా ఉంటుంది. ఇంకా చూస్తారా యెహోషువ గ్రంథం, దానిలో ఉన్న గుణాలు చూసారండి. దేవుడు కూడా ఏ చెట్టు పేరుతో పెట్టి పిలవాలని చూస్తున్నాడు? ఈరోజు ఒలివ చెట్టు లాగా ఉన్నామా మనము, లేకపోతే చీకు ముళ్ళు చెట్టు లాగా ఉన్నామండి? బ్రహ్మదండి చెట్లు లాగా ఉన్నాం చూడండి, బాగా గమనిస్తే. ఎహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్టు నిజంగా మనకు బ్రహ్మదండి చెట్టు అని పెట్టాలండి పేరు. అంటే పచ్చని ఒలివ చెట్టు అని పాపం దేవుడు పెట్టుకున్నాడు, కానీ మనం పెట్టాల్సిన పేరు బ్రహ్మదండి చెట్టు. ఎందుకంటే దేవుడే అన్నాడు, నాయన నువ్వు నా ఇశ్రాయేలు దగ్గరికి నువ్వు వెళ్ళు, వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉంటాయంటే బ్రహ్మదండి చెట్లు పొదల్లాగా ఉంటారు వాళ్ళు, ఏమిటి తేళ్ల మధ్యకు నేను పంపుతున్నాను అన్నట్టు మాట్లాడతాడండి దేవుడు కూడా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. చక్కని ఫలములు ఇచ్చి చెట్టు అంటే ఎంత బాగుందో చూడండి. చక్కని ఫలము గల ఒలీవ అంటే బాగా గమనించాలి. ఆయిల్తోనేమో మందిరంలో దీపాన్ని వెలిగిస్తుంది, కాయలతోనేమో దేవుడి పిల్లలకి చక్కగా మంచి ప్రోటీన్ గల ఫుడ్ పెడతాం. దేవునికి మానవులకు ఉపయోగపడకుండా నేను నీకు రాజుగా చేయాలని అంటాడు చూసి, ఇప్పుడు ఉపయోగపడుతున్నా దేవునికి మానవులకి? దేవుడు మనం ఏమన్నా ఉపయోగపడుతున్నామండి గట్టిగా ఆలోచన చేస్తే? మందిరంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందో చూడండి, మరి మనమేమో ఉపయోగపడుతున్నాం. ఇవన్నీ ఎందుకు రాయించాడంటే మనకు బుద్ధి కలగటానికి, మనకు బోధ కలగటానికి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. ఇంకా చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. 24వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 13వ వచనం. మీరు కట్టని పట్టణములను మీకిచ్చి ఉన్నాను. ఎవరు మీరు కట్టలేదు. ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోయి వెళ్ళే పట్టణాన్ని కట్టలేదు. ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు అన్యులందరినీ ఖాళీ చేసి డైరెక్ట్ గిఫ్ట్గా ఇచ్చి పడేసాడు దేవుడు. ఏం కట్టారు? ఏం కష్టపడ్డారు వీళ్ళు? 40 సంవత్సరాలు అరణ్యంలో కష్టపడింది లేదు, కనానుకు పోయి కట్టింది లేదు, అంతే కదండి. మీరు కట్టని
పట్టణంలో మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. రైట్, బాగుంది. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను నాటలేదు, వీళ్ళు ఆల్రెడీ ద్రాక్ష తోటల పండ్లు వచ్చేసి. నెక్స్ట్, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. ఒలీవ చెట్టు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూడాలి. దేవుడికి ఉపయోగపడుతుంది, మానవులు దేవుని పిల్లలు తినడానికి కూడా ఉపయోగపడుతుంది. బాగా గమనించండి. ఒలీవ తోట పండ్లను తినుచున్నారు అంటే అది తినదగిన ఫలాలు అనమాట. తినదగిన ఫలాలు అనమాట. బాగా ఆలోచించండి. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? దేవుని మందిరంలో ఒలివ చెట్టు ఉపయోగం. ఒలివ చెట్టు పాత్ర ఏంటి? దాని పాత్ర ఎలా ఉపయోగపడుతుంది? దీపాన్ని వెలిగిస్తుంది నిత్యము. నువ్వు వెలుగుతున్నావా? నువ్వు దీపాన్ని వెలుగుతున్నావా? ఆరిపోయేస్తున్నావా? పదం బాగా గమనించాలి. వెలుగు వెలిగించుంటున్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ వెలిగించినటువంటి దీపమును కొంచెం కింద పెట్టకండి, దీపస్తంభముల మీద పెట్టండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంది కదా, మొదటి ప్రసంగంలో. 2 కెరూబులను 10 మూరలు ఎత్తుగల 2 కెరూబులను గర్భాలయంలో నిలబెట్టడానికి ఉపయోగపడిన కెరూబులను దేకారం తయారు చేశారు. ఒలీవ చెట్టు. తర్వాత తలుపులను 2 తలుపులను దేంతో చేశారు? ఏంటండి ఒలివ చెట్టు ఎన్ని రకాలుగా దేవుని పాత్ర పోషిస్తుంది చూడండి మందిరంలో. నెక్స్ట్, అది చక్కటి ఫలములు గల ఏమండి, అది చక్కటి ఫలములు గల ఒలివ చెట్టు అని దేవుడు పేరు పెడతానికి కూడా మనకి ఇష్టపడుతున్నాడు. చక్కటి ఫలాలు గల ఒలివ చెట్టు అని పెట్టాలంట, మనకు పెద్ద పెద్ద పేరు పెట్టాలని ఇష్టపడ్డాడు. ఒలివ చెట్టు అని పెట్టుకున్నారండి ఎవరన్నా? ఒలివ చెట్టు అని పెట్టాలంట. భవిష్యత్తులో ఎవరైనా పిల్లలు పుడితే ఒలివ చెట్టు అని పెట్టుకోండి. అది పచ్చగా ఉండాలి, అది ఉపయోగపడేటట్టుగా ఉండాలి, అది దేవునికి మానవులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. చెట్టు ఉపయోగపడుతుంది ఆల్రెడీ. అంటే దాని గుణాలన్నీ దేవుని బిడ్డల్లో రావాలన్నది దేవుడి కోరిక. అది గమనించినటువంటి దావీదు గారు ముందే ఏ చెట్టుతో పోల్చుకున్నాడు? పచ్చని ఒలీవ చెట్టు వలె. నేను ఏ రోజైతే మందిరంలోనికి అడుగు పెట్టానో, ఏ రోజైతే మందిరంలో రంగప్రవేశం చేశానో ఆ రోజు నుంచి నేను ఫిక్స్ అయిపోయాను. బ్రతికితే పచ్చని ఒలీవ చెట్టు వలె నేను మందిరంలో ఎదుగుతున్నాను. మరి మనం ఎదుగుతున్నాం అంటారా? మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఒలివ చెట్టు పాత్ర ఏంటో మనకు తెలుస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, అది తినదగిన ఫలము, మనుషులు తినడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, దేవునికి ఇటు మానవులకు ఎలా ఉపయోగపడుతుందో చూడండి. నెంబర్ 1. నెంబర్ 2, మనం దేవునికి ఉపయోగపడుతున్నామా? ప్రశ్న వేసుకోవాలి. దేవుని పిల్లల్లో ఎవరికైనా ఉపయోగపడుతున్నామా? అది దేవునికి ఉపయోగపడుతుంది, దేవుని పిల్లలకు ఉపయోగపడుతుంది. మనం మరి దేవునికి ఉపయోగపడుతున్నామా? దేవుని పిల్లలకి ఏమైనా ఉపయోగపడుతున్నామా? ఆలోచించు. సేవకులకు ఏమైనా ఉపయోగపడుతున్నామా? ఏమండి, సేవలో మన పాత్ర ఏంటి? మందిరంలో పాత్ర ఏంటో అంటే ఒలివ చెట్టు మాట్లాడుతుంది. మరి సేవా జీవితంలో సంఘం అనే దేవుని మందిరంలో నీ పాత్ర ఏంటి? సేవలో ఏ విధంగా ఉపయోగపడుతున్నావు ఒకసారి నువ్వు ఆలోచించాలి. పెరిగిన దేవుని వాళ్ళ మందిరంలో ఏ పనిలోనైనా కనపడుతున్నామా? ఆ రోజు రాతి కట్టడాలతో కట్టబడిన మందిరంలో అన్ని పనుల్లోనూ కనపడుతుంది కదండి. గర్భాలయంలోకి వెళితేనేమో కెరూబుల రూపంలో కనపడుతుంది, తలుపులు వేద్దామంటేనేమో తలుపుల రూపంలో కనపడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి మందిరంలో దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి. ఏమండి, అది నిత్యము వెలుగుతూ ఉపయోగపడుతుంది ఆయిల్గా. మందిరంలో మరి సంఘం అనే దేవుని మందిరంలో ఏ పనిలోనైనా కనపడుతున్నామా? మరి మనం కనపడుతున్నామండి. ఆదివారం ఒక రోజు కనపడతాం అంతే, మళ్ళీ ఎక్కడ ఉంటావో కూడా తెలియదు, ఏం చేస్తున్నావో కూడా తెలియదు, మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వస్తామో రాదో కూడా తెలియదు. నేను అన్నా మీరు బాధపడే ప్రయోజనం లేదు. నిత్యము వెలిగించుటకై, ప్రదీపమును నిత్యము వెలిగించుటకై దంచి తీయబడినటువంటి అచ్చమైన ఒలీవ నూనెను తేవలేనని ఆజ్ఞాపించు మోషే. నిత్యము వెలుగుతున్నామంటే, అయితే నువ్వు నిత్యము వెలుగుతున్నావు అంటే నువ్వు పచ్చగా ఉన్నట్టే.
ఆత్మీయ జీవితంలో. ఏమంటే బాగా గమనించాలి. సువార్త కార్యక్రమాలు నువ్వు కనపడుతున్నావా? మందిరంలో సువార్త కార్యక్రమాలు ఎక్కడ కనిపిస్తున్నావా? సువార్తకు వెళుతున్నామా? ఆలోచించాలి. దేవుని పనుల్లో ఏమన్నా కనపడుతున్నామా? అన్ని నీ సొంత పనుల్లోనే కనపడుతూ ఉంటావు. ఏ ముఠాలో కూడా నీ విభాగం కనపడుతూ ఉంటావు. ఆ ముఠాలో ఉంటావు, ఈ ముఠాలో ఉంటావు, అన్ని ముఠాల్లోనూ నీ పాత్ర ఉంటుంది. అన్నింటిలోనూ నువ్వు ఆ 10 రోజులు జీతం తీసేసుకుంటానే ఉంటావు. అక్కడ 2 రోజులు, అక్కడ 2 రోజులు తీసి. దేవుని కార్యక్రమాలు ఏమైనా కనపడుతున్నామా? దేవుని కార్యక్రమాలకి సహకరించడానికి ఏమైనా కనిపిస్తున్నామా? సహకరించిన వాళ్ళ లిస్టు పిలిపి పత్రికలో నువ్వు చెప్పాడు కదండి. సహకరించినా కూడా జీవగ్రంథంలో పేరు ఉంటుంది. మరి సంఘ కార్యక్రమాల్లో నువ్వు ఏం చేస్తున్నావు? నీ పాత్ర ఏంటి? సంఘంలో నీ పాత్ర ఏంటి? దేవుని మందిరం అనే రాతి కట్టడాల్లో ఒలివ చెట్టు పాత్రకు నీ ముందు పెట్టాడు. ఈరోజు నిజమైన దేవుని మందిరంలో నీ పాత్ర ఏంటి అని ఈరోజు నిలదీస్తున్నా అంటే, సంఘములో నిన్ను సరిచేయటానికి కాదా? నిన్ను నిలబెడటానికి కాదా? నిన్ను కడగటానికి కాదా? నిన్ను సువర్ణ వలె కాల్చి నిన్ను ఒక మంచి రూపంగా తయారు చేయడానికి కాదా? చెప్పడం ప్రియమైన దేవుడు వాళ్ళ ఇవన్నీ. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని దావీదు గారు ఎంతగా మాట్లాడుతుంటే, దావీదు గారు మాటలను మనం వెనక వెళుతూ ఉంటే దేవుడు ఒలీవ చెట్టు అని పేరు పెట్టుకోవటానికి కూడా ఇష్టపడుతున్నాడే. ఆలోచించాలి. ఒలీవ చెట్టు ఫలాలు చక్కగా కనపడుతున్నాయంట. చక్కని ఫలములు గల ఒలీవ చెట్టు ఫలాలు కూడా చక్కగా ఉన్నాయంట. కొన్ని ఫలాలు చూడంగానే పట్టుకుని చూడబోద్దు. అంతే కదా, మీరు అంటారు కదా అప్పుడప్పుడు కొన్ని దోసకాయల్లో రకాలు ఉంటాయి చూసి, కుక్కముద్ద దోసకాయలు మీరే అంటారు కదా, అవి కుక్కముద్ద దోసకాయలు. అవి తీసుకోక ఏదైనా కాయలు తీసుకోవాలన్నా కూడా మంచి రూపంగా మంచి షేప్తో ఉన్న కాయలు ఉంటాయి. కొన్ని వంకర టింకరగా ఉంటాయి, కానీ అలా ఉండవంట. చక్కటి ఫలాలు అంటే ఏ చెట్టు ఫలాలు? ఒలీవ చెట్టు ఫలాలు. చక్కటి ఫలాలు చక్కగా ఉండాలంటే దేవుని మందిరంలో మనం చక్కగా ఉండాలి. వంకర టింకరగా ఉండకూడదు, వంకర టింకరగా ఉండకూడదు, బ్రతుకులు అప్పటిగా ఉండకూడదు, చక్కగా ప్రవర్తించాలని చెప్తున్నాడు. ఆ పదాల్లో మీనింగ్ అదే. ఏమంటే చక్కగా కనబడాలంటున్నాడు, తినటానికి బాగుండాలంటున్నాడు, తినటానికి బాగున్నాయంట. మరి మనం ఈరోజు సంఘంలోనికి వస్తున్నటువంటి సంఘంలోనికి వస్తున్నటువంటి విశ్వాసులే మన విశ్వాసులతో మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉంటే తినడానికి ఏం బాగున్నాం? మరి మన పాత్ర ఎలా ఉంది ఒకసారి మీరు గమనించాలి. మన ఫలాలు ఎలా ఉన్నాయి? మన ఫలాలు ఎలా ఉన్నాయి? మందిరంలో దాని ఒలీవ చెట్టు పాత్ర ఏంటో మనకు అర్థమవుతుంది. మరి సంఘం అనే దేవుని మందిరంలో మన ఫలాలు ఎలా ఉన్నాయి? పచ్చని ఒలీవ చెట్టు వలె ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చు చెట్టు వలె ఉందరు అని అన్నాడు కదా. ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. మన ఫలాలు ఎలా ఉండాలంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక, ఒలీవ చెట్టు ఫలాలు అయితే తినడానికి బాగుంది, చక్కగా ఉన్నాయి, తినడానికి రుచిగా ఉన్నాయి. మరి మందిరంలోకి వస్తున్నటువంటి మనం కూడా ఫలాలు రావాలి మనలో. ఏంటి ఆ ఫలాలు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా, మనకు కూడా ఫలాలు రావాలి. ఏంటి ఆ ఫలాలు? ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అంటే ఆత్మ ఫలమేమనగా ఈ 9 ఫలాలు మనలో ఉన్నాయా? ఆలోచించుకోమంటున్నాడు మనల్ని. ఈ 9 ఫలాలు మనలో ఉన్నాయా అండి? ఒక్కొక్క ఒలీవ చెట్టును చూపిస్తున్నాడు, మందిరానికి ఉపయోగపడుతున్నటువంటి పాత్రతో కూడుకున్నటువంటి ఒలీవ చెట్టు. మరి సంఘం అనే మందిరంలో మన పాత్ర ఏంటో అని చెప్పేసి మన ఫలాలను కూడా చూపిస్తున్నాడు. చూడండి, ఇంకా చూడండి, యెహోషువ గ్రంథము క్షమించండి, హోషేయ గ్రంథము మందిరంలో ఒలీవ చెట్టు పాత్ర చూడండి ప్రియమైన దేవుని వారలారా. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 751 పేజీ. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. ఒలీవ చెట్టు చాలా అందంగా ఉంటుందంట. మనిషి అందంగా ఏముందండి? ఒలీవ చెట్టు సౌందర్యం అంటే చెట్లన్నిటిలో కూడా అన్నిటికంటే సౌందర్యమైన చెట్టు ఏది?
బైబిల్ చెప్పిందండి ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును అంటున్నాడు. అంటే మనం కూడా ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉండాలట. అందంగా ఉండాలి. మనం నీట్గా శరీర సంబంధమైన అందం గురించి కాదు మాట్లాడుతాం. ఏమంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉండాలంట. మనం సౌందర్యంగా ఎప్పుడు ఉంటామో తెలుసా అండి? ఎప్పుడు ఉంటామంటే దేవుని పిల్లలు సౌందర్యంగా ఉండాలని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దేవుని పిల్లలు సౌందర్యంగా ఉండాలని ఆదివారం సౌందర్యవతిలా తయారవుతారు ఎగ్జాంపుల్గా. కానీ శరీర సంబంధమైన సౌందర్యాన్ని కాదు దేవుడు కోరుకుంది. ఏ సౌందర్యాన్ని? ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోరుకున్నాడు. ఏమిటి ఆత్మ సంబంధమైన సౌందర్యం అంటే? ఏమిటి? సువార్తకు ప్రకటించు వారి పాదాలు సుందరం అన్నాడు. అంటే సువార్తకు వెళ్ళే పాదాలు సుందరం అంటే సౌందర్యం. నిత్యము ధ్యానించే వాళ్ళ పాదాలు కూడా సౌందర్యం. సువార్తకు వెళ్ళే పాదాలు ఎందుకు సౌందర్యం అంటే వాళ్ళకి సువార్త వచ్చు కాబట్టి. ఏమిటి అర్థమవుతుందండి? ఈరోజు సువార్తకి డెఫినేషన్ అంటే కూడా క్రైస్తవులకు తెలియదు చాలా మందికి. అంటే క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి తెలియజేసేది సువార్త. ఆ సువార్తలో పుట్టుక లేదు. మళ్ళీ క్రీస్తు జననం లేదు అక్కడ. మీరు బాగా గమనించలేదు. లేని జననం హైలైట్ అయింది క్రైస్తవ్యంలో. పునరుద్ధానం లాస్ట్కి వెళ్ళిపోయింది. పునరుద్ధానం గురించి ఆలోచన ఎవరికీ లేదు. అంత ఏడుపు కొట్టు మొహాలే ఉంటాయి ఆ రోజు. కానీ జననం రోజు ఉన్నంత ఆనందం పునరుద్ధానం రోజు ఉందా అండి? పైగా ముసుకేసేస్తారు, నల్ల ముసుగు మళ్ళీ కనపడబోకుండా. ఆలోచించాలి. సువార్తకు డెఫినేషనే సరిగా తెలియనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఉంది. కానీ ఒలివ చెట్టు ఎలా ఉంది మందిరంలో? దాని పాత్ర సౌందర్యంగా ఉందంటే ఆత్మ సంబంధమైన సౌందర్యంగా మనం ఇప్పుడు ఉండాలి. సువార్త వచ్చినటువంటి వాళ్ళే నిజమైన సౌందర్యవంతులు. ఏమంటే వారి మాటల్లో, వారి చూపుల్లో, వాళ్ళ ప్రవర్తనలో ఎంత మార్పు ఉంటుందంటే చాలా మార్పు ఉంటుంది. అదే గుణం గురించి మాట్లాడుతున్నాండి. గుణం జాగ్రత్త. గుణం కూడా బాగుంటుందంట. గుణం బాగుంటుందంటే అదే సౌందర్యం. ఈరోజు గుణం ఎక్కడుంది? సరైన గుణం ఎక్కడుంది ఈరోజు? స్వార్థకి వెళ్ళే వాళ్ళ గుణం బాగుండాలంట. అప్పుడు నువ్వు సౌందర్యుడు మగవాడే. వాళ్ళు అందగాడి. పెద్ద కోట్లు సూట్లు బూట్లు వేసినంత మాత్రాన నువ్వు సౌందర్యంగా ఉన్నావు అనుకుంటున్నావు పొరపాటు. కానీ బైబిల్ అంటుంది నీ సౌందర్యం ఆత్మీయతలో కనపడాలి, 9 ఫలాల్లో కనపడాలి, నీ గుణం బాగుండాలంటున్నాడు. చూడండి ఎన్ని రకాలుగా ఉందో చూడండి. దావీదు గారు అంతరంగంలో చాలా అందగాడంట. అంతే కదండి. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు ఎందుకు చెప్పుకున్నాడు? దావీదు గారు అంతరంగంలో సౌందర్యవంతుడు, అందగాడు. మరి మనం అంతరంగంలో దరిద్రం ఉంటుంది, దుష్టత్వం ఉంటుంది అంతరంగం లోపలికి వెళ్ళి చూస్తే. కానీ దావీదు గారు అందగాడు. అందుకే ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడండి. ఆయన అందగాడు. అంతరంగంలో కనిపించే ఒలీవ చెట్టు కూడా సౌందర్యంగా కనపడుతుందట. ఎట్ట పోల్చుకున్నాడు చూడండి. ఇంకా ఎన్ని మాటలు ఉన్నాయండి బైబిల్. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. వీరు అంటే ఎవరు అనుకున్నారు? మోషే ఏలియాలు. యోహాను సువార్తలో ఉంటుంది లింక్. మోషే ఏలియాల గురించి చెప్తున్నాడు. మోషే ఏలియాలు ఎలా ఉన్నారంట? వీరు దేవుని సన్నిధిలో ఒలీవ చెట్టుగా కనపడుతున్నారంట మోషేయులు. మరి మనం ఒలీవ చెట్టుగా కనపడుతున్నామా? అంటే ఒలీవ చెట్టులో ఏ పాత్ర అయితే పోషిస్తుందో అలాంటి పాత్ర అంతా ఎవరు పోషిస్తున్నారు? మోషేయులు పోషిస్తున్నారు. మరి మనము చెట్టుతో పోలుస్తున్నాడా లేదా? మోషే ఏలియాల్ని ఏ చెట్టుతో పోలుస్తున్నాడు?
2 ఒలీవ చెట్లను దీపస్తంభమునై ఉన్నారు. ఎప్పుడు వెలిగింపబడుతూనే ఉంటారు, వెలుగుతూనే ఉంటారు. దీపస్తంభం మీద నిలబడ్డారు అంటే వెలుగును చూపిస్తున్నారు, వెలుగును ప్రకాశిస్తున్నారు. వాళ్ళు కాలుతూ, వాళ్ళు బాధపడుతూ కూడా. మరి మనం ఈరోజు దీపస్తంభం మీద పెట్టాము, కొంచెం కింద పెట్టాము, అంత వాక్యాన్ని నేర్చుకుని. బాగా ఆలోచించేయండి. నిజం ప్రేమైన దేవుని వల్ల వాక్యాన్ని నేర్చుకున్న నీవు, వాక్యాన్ని ధ్యానిస్తున్న నీవు, వాక్యాన్ని పరిశోధిస్తున్న నీవు అంతం వరకు కాపాడుకుంటేనే నీ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపాన్ని నువ్వు కుంచి కింద పెట్టద్దు, దీపస్తంభం మీద పెట్టబడుతున్నాడు. మోషే ఎలీలు దీపస్తంభంగా కనబడుతున్నారంట. వీరు దీపస్తంభంగా కనబడటమే కాదు, ఒలీవ చెట్టు, 2 ఒలీవ చెట్లును అటొక చెట్టు ఇటొక చెట్టులా కనపడుతున్నారంట. వీళ్ళు చూడండి, పోల్చబడ్డారు, ఒలీవ చెట్లతో పోల్చబడ్డారు మోషే ఎలీయాలు. మరి మనం ఏ చెట్లతో పోల్చబడుతున్నాం? బ్రహ్మదండ్లి చెట్లతో పోల్చబడుతున్నాం. బ్రహ్మదండ్లి చెట్ల దగ్గరికి వెళ్తే అడుగు పెడితే ముళ్ళు, అది అసలు ముళ్ళు దిగిందో తెలియదు, ఏమో తెలియదు, సన్నటి తీర్పు పుట్టిపోద్ది. అంతే, తీద్దామన్నా రాదని. చెట్టు కింద ప్రశాంతంగా కూర్చోలేము, నడవలేము, పట్టుకోలేము. అలాగే ఈరోజు మనుషులు కూడా రోమపత్రికలో రాసినట్టు, తిమోతి పత్రికలో రాసినట్లు మనుషులు ఎన్నో రకాలుగా ఉన్నారంటే అన్ని రకాలుగా ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ఒలీవ చెట్టు వలె చూడాలనుకున్నాడే. మోషే ఎలీయాలను ఒలీవ చెట్టుతో పోల్చాడే. దావీదు గారు ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడే. ఒలీవ చెట్టు కూడా అనేక రకాలుగా మందిరంలో పాత్ర ఉపయోగపడుతుంది. మరి నీవు నేను ఎలా ఉన్నావు ఈరోజు? ఒలీవ చెట్టులాగున్నామా, ముళ్ళ కంపలాగున్నామా? ఒలీవ చెట్టులాగా రుచికరంగా ఉన్నామా? చక్కటి ఫలములుగా ఫలించేవారిగా మనం ఉన్నామా? మందిరంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఒలీవ చెట్టు. మరి సంఘం అనే దేవుని మందిరంలో మన పాత్ర ఏంటి? పాత్ర ఏంటి ఈరోజు ఉపయోగపడుతున్నామా? మనం నిత్యమా వెలుగుతున్నామా? అప్పుడప్పుడు వెలుగుతున్నామేమో మిణుకుమంట. అయితే నువ్వు వాడిపోతున్నట్టే ఫలాలు రావన్నమాట. అయితే నీ పచ్చదనం తగ్గిపోద్ది అనమాట. నీరు అందట్లేదు. చెట్టు ఎంత పాఠాన్ని నేర్పిస్తుందో ఒకసారి చూడండి. ఎంత గొప్ప మాటలు. ఇప్పుడు దావీదు గారు కీర్తన ఇప్పుడు రచించిన కీర్తన ఇప్పుడు చదవండి, 52వ అధ్యాయం 8వ వచనం ఇప్పుడు చదవండి, మీకు అర్థమైపోతుంది. ఒక్క వచనం ఎంత పాఠాన్ని మనకు నేర్పిందో ఒకసారి చూడండి. 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనాన్ని ఒక్కసారి మనసు పెట్టి చూడాలి. 52:8 ఒక్క చిన్న వచనాన్ని మనం ధ్యానిస్తే, నేనైతే దావీదు గారు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో, రాతి కట్టడాలనే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంతే, ఫిక్స్. ఇప్పుడు ఒలీవ చెట్టు ఎలా ఉందో మనకు తెలిసిపోయింది. 2 పక్క దావీదు గారిని పక్కన పెట్టాం, ఒలీవ చెట్టును పక్కన పెట్టాం. ఒలీవ చెట్టులో పాత్ర ఏంటో తెలిసిపోతుంది, దావీదు గారిలో ఉన్నటువంటి పాత్ర ఏంటో తెలిసిపోతుంది. చూడండి, 2 పాత్రలు మనం గమనించండి. 2 పాత్ర. ఆ రోజు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె దావీదు గారు ఎదుగుతున్నాడు, ఉన్నాడు. సంఘం అనే దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె నువ్వు ఉన్నావా? నేనైతే ఉన్నాను. మరి నీవు, మరి నేను, మరి మనము ఉన్నామా? ఒలీవ చెట్టు ఎంత హైలైట్ అయిపోయిందో చూడండి ఈరోజు బైబిల్లో. పేరు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడండి. దాని గుణం నచ్చిందండి, దాని రుచి నచ్చింది. ఒలీవ చెట్టు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. దేవునికి ఉపయోగపడుతుంది, మనుషులు తినటానికి కూడా ఉపయోగపడుతుంది, అభిషేకానికి ఉపయోగపడుతుంది, తలుపులుగా ఉపయోగపడింది, గర్భాలయంలో 2 కెరూబులుగా ఉపయోగపడింది. నా కర్రే వాడాలి. ఇంత వాడబడుతున్నటువంటి నన్ను లోకంలో ఎవరెవరో ఏదో వచ్చేసి నన్ను లోకంలో టైం పాస్ చేద్దామని చెప్పానంటే నేను వెళతానా? ఇటు అటు ఊగటానికా నేను పుట్టింది? తెగేసి చెప్పింది. చెట్టుకున్న తెగింపు ఈరోజు మనిషికి లేదండి. చెట్టుకున్న ధైర్యం ఈరోజు మనిషికి లేదు. చెట్టుకి ఉన్నటువంటి పుట్టుక పరమార్థం చెట్టుకుంది, ఒలీవ చెట్టుకి. ఈరోజు పుట్టుక పరమార్థం మనిషికి తెలియట్లేదు.
చెట్టుకున్న బాధ్యత చెట్టుకు తెలిసేది, కానీ మనిషికున్న బాధ్యత మర్చిపోయి తిరుగుతున్నాడు. ఒలివ చెట్టు ఎంతగా ఉపయోగపడుతుందో ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుడు. అలాంటి గొప్పదైన చెట్టుతో పోల్చుకున్నాడు దావీదు గారు. నేనైతే మందిరంలో ఒలివ చెట్టు వలె పోల్చుకున్నానే. నా పిల్లలకు ఒలివ చెట్టు అని పేరు పెట్టాలనుకున్నానే. ఈ పేరు ఇప్పుడు పెడితే ఎవరికి పెట్టాలి? ఇప్పుడు దావీదు గారికి పెట్టాలి, మోషే గారికి పెట్టాలి, ఏలియా గారికి పెట్టాలి, ఆయా కాలంలో బతికినటువంటి భక్తులకు పెట్టాలి ఒలివ చెట్టు అని. మనకి చీకి ముళ్ళ చెట్టు, బ్రహ్మదండం చెట్లు పేరు పెట్టి బాగుంటారు. ఆలోచించండి. చివరికి ఒక వచనాన్ని చూద్దాం. యేసు ప్రభుల వారు కూడా 21వ అధ్యాయము లోకాసు వార్త 21వ అధ్యాయము లోకాసు వార్త 37వ వచనం. లోకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూద్దాం ప్రేమైన దేవుడు వాళ్ళ. చివరిగా యేసు ప్రభుల వారు రక్షకుడు. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధ చేస్తూ ఉండేవాడు. ప్రతిదినం. నంబర్ 1. నంబర్ 2, రాత్రి అవుతుంది కదా. రాత్రి వేళ అంటే ప్రతి రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళొచ్చు, కాలము గడుపుతూ ఉండేను. యేసు ప్రభుల వారికి కూడా ఏ తోట అంటే ఇష్టం? ఒలీవల కొండన్నా ఒలీవల తోట అన్నా ఇష్టం. ఎంత బాగుందో చూడండి. ఒలీవ కొండకు వెళుతున్నాడు, కాలం గడుపుతున్నాడు. పగటి పూట దేవాలయంలో బోధ, రాత్రి పూట ప్రార్థన చేసుకోవడానికి ఒలీవ కొండకు పోతున్నాడు. చూడండి. అంటే ప్రభువుకు ఒలీవ తోటలు అంటే ఇష్టం. ప్రభువుకు ఒలీవ తోటలు అంటే ఇష్టం కదండి. ప్రభుల వారికి కూడా ఒలీవ తోటలు అంటే ఇష్టం. ఎంత బాగుందో చూడండి. కనుక ప్రియమైన దేవుని వారులారా, మనమంతా ఒలీవ చెట్ల వల్లే మారితే, మనం కూడా ఒలీవ చెట్ల వల్లే మారితే, ఒక మోషే ఏలియాలాగా, ఒక దావీదు గారిలాగా మనం కూడా ఒలీవ చెట్ల వల్ల, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లాగా, అపోస్తులులాగా మనం కూడా ఒలీవ చెట్ల వల్లే మారితే ఆయన మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. అంతే కదా. మనం ఒలీవ చెట్ల వల్లే మారితే ఆటోమేటిక్ మనతో దేవుడు ఉంటాడు. ఒలీవ చెట్ల వల్లే మారటం అంటే నువ్వు దేవునికి ఉపయోగపడింది. ఆ రోజు నువ్వు కూడా దేవునికి ఉపయోగపడితే నీతో ఉంటాడు దేవుడు. నువ్వు చెట్టు అయిపోయావు వెనకాల, నీ పిల్లలు కూడా మొక్కల్లా మెల్లగా తయారవుతారు. ఒలివ మొక్కలను రాశాడు, గమనించారు లేదు? నువ్వు ఒలివ చెట్టుగా మారేది ఎప్పుడు, పిల్లలు ఒలివ మొక్కలుగా మార్చేది ఎప్పుడు? చెప్పండి. ఒకవేళ నువ్వు ఒలివ చెట్టుగా మారినా, పచ్చగా ఎదగకపోయినా, ఫలాలు ఇవ్వకపోయినా, నిత్యము దేవుని సన్నిధిలో ఎదగకపోయినా, నీ పిల్లలు కూడా ఎదిగే మొక్కలు కూడా ముళ్ళ చేత అణిచివేయబడతాయి అన్నమాట. తప్పంతా మన చేతిలో ఉందండి. రైట్ చేసుకోవాలన్నా రాంగ్ చేసుకోవాలన్నా మన చేతిలోనే. ఒక చెట్టు ఎంత మంచి పాఠాన్ని నేర్పిస్తుందో మనం బాగా గమనించాలి. మనం కూడా ఒలివ చెట్ల వల్లే ఉన్నామా? ప్రశ్న వేసుకోండి, బాగా గమనించాలి. ఆ రోజు దావీదు గారు ఉన్నారు ఒలివ చెట్టు వలె. నేనైతే మందిరములో ఒలివ చెట్టు వలె ఉండమే కాదు, పచ్చని ఒలివ చెట్టు వలె ఫలభరితమైనటువంటి జీవితాన్ని. ఆ రోజు ఒలివ చెట్టు అనేక మందికి రుచిగా ఫలాలు ఇచ్చేసింది. నేను నా తరంలో ఉన్నటువంటి వారందరికీ నేను సేవ చేసి రుచికరమైనటువంటి వాక్యాన్ని అందించి ఒలివ చెట్టు వలె నా జీవితాన్ని ముగించాను. మరి నీ జీవితం ఎలా ఉంది? మందిరానికి వస్తున్నా నీవు ఆలోచించమంటున్నాడు. ఆ రోజు మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రోజు దావీదు గారు ఉన్నాడు, ఈరోజు నువ్వు ఉంటాయా మందిరం గమనించండి ప్రేమైన దేవుని వాళ్ళారా. నిజంగా ఒలివ చెట్టు పాత్ర ఎంత చక్కగా ఉందో చూడండి. మందిరంలో దేవుని సేవలో ఉపయోగపడుతుందా? నంబర్ 1, దేవుని సేవల్లో నంబర్ 1గా ఉపయోగపడుతుంది ఎవరంటే ఒలివ చెట్టు. మనిషి అని చెప్పలేకపోతున్నా చూడండి. ఆయా కాలాల్లో ఆయా తరాలు అక్కడక్కడక్కడకో మనిషి తగిలేడు, కానీ ఈ తరంలో మనిషి ఎక్కడున్నాడు? అంత స్వార్థపూరితమైనటువంటి సేవా జీవితాలు అయితే బిజినెస్ అయిపోయిందంటే ఈరోజు నీకు ఒలివ చెట్టు వల్లే ఎక్కడ నిస్వార్థమైనటువంటి సేవా జీవితాన్ని ఎవరు బ్రతుకుతున్నారు? ఆ రోజు ఒకవేళ స్వార్థంతో ఉండుంటే చెట్లన్నీ వస్తే అడిగిన వెంటనే వెళ్ళిపోవాలి కదా. ఈరోజు ఈ మందిరంలో నువ్వు సేవ చేస్తున్నారు, ఈ జీతానికి ఇంకొక ఎక్కువ జీతం ఇచ్చేస్తానంటే జంప్ అయిపోయేటటువంటి ఈ రోజుల్లో ఒలివ చెట్టు ఎక్కడ, నువ్వెక్కడ?
తెగేసి చెప్పినటువంటి చెట్టులో ఉన్న ధైర్యం చూడు, బాధ్యతను చూడు, నీ బాధ్యతను చూడు. బాధ్యతను మర్చిపోయినటువంటి విశ్వాసి మందిరంలో నువ్వు ఒలీవ చెట్టు వలె లేవు అని గుర్తు చేస్తాను చూడు. ముళ్ళ కంపలాగా మారిపోయేవేమో ఒకవేళ. 2, మనుషులకు అభిషేకించడానికి ఉపయోగపడుతుంది. ఆ రోజు ప్రవక్తలలో రాజులకు అభిషేకించడానికి ప్రవక్త తైలాభిషేకం తీసుకుని వస్తాడు. ఆ తైలం ఎక్కడిది? ఒలీవ చెట్టు. అన్ని చూశారు. ఇక 3వది, మందిరంలో దీపాన్ని వెలిగిస్తుంది. ఎప్పుడెప్పుడు? మరి మన మందిరానికి ఎప్పుడెప్పుడు వస్తాం చెప్పండి. చెట్టుకి మనకి ఎక్కడన్నా పోలికుందా? మందిరంలో నిత్యము వెలిగిస్తోంది దీపాన్ని. మరి మనం నిత్యము వెలుగుతున్నామా? 4, మందిరంలో కెరూబులుగా ఉపయోగపడుతుంది. గర్భాలయంలో 2 కెరూబులుగా ఉపయోగపడుతుంది. 10 మూరల కెరూబులుగా. నువ్వు దేనికి ఉపయోగపడుతున్నావు మందిరంలో? నీ పాత్ర ఏంటి అసలు? నువ్వు ఉన్నావో లేదో కూడా ఎవరికి తెలియదు మందిరంలో. అలా నేను గుర్తింపును కోరమని చెప్పలేదు దేవుడు. 5వది, మందిరంలో తలుపులుగా కూడా ఉపయోగపడేది. ఇవన్నీ చూసుకుంటూ వచ్చామా? 2 తలుపులుగా ఉపయోగపడే కర్ర ఏది? ఏ కర్రతో చేశారు ఆ రోజు? ఒలీవ కర్ర. ఒలీవ కర్రతోనే కెరూబుల్ని 10 మూరల ఎత్తుగల కెరూబులను కూడా అదే చేశారు. 6, దేవుని పిల్లలకు మంచి ఫలాలు కలిగిన చెట్టుగా ఉపయోగపడుతుంది. మంచి ఫలాలు, తగిన ఫలాలు, రుచికరమైన ఫలాలు, చక్కటి ఫలాలుగా కదా, మంచి ఫలాలుగా చెట్టుగా ఉపయోగపడుతుంది. 7 మంచి సౌందర్యంగా కూడా కనపడుతుంది. చెట్టు ఆ రోజు సౌందర్యంగా కనిపిస్తోంది. ఈరోజు సువార్తకు వెళ్ళేటటువంటి వాళ్ళే సౌందర్యంగా ఉంటారంట. ఈరోజు సువార్తకు ఎక్కడికి వెళ్తున్నాం? సువార్తకు కదలలేని పరిస్థితి. సువార్తకు వెళ్ళే పాదాలు సుందరం అంటే సువార్తకు నడవలేని వాళ్ళ పరిస్థితి దరిద్రపు కొట్టు పాదాలని చెప్పొచ్చు. ఆపోజిట్లో సౌందర్యం కాదు, అందహీనం, అందవైకల్యం. సౌందర్యంగా కూడా ఉంటుందండి. చూడండి, ప్రభుల వారు కూడా 8వ పాయింట్గా, ప్రభుల వారు కూడా ఒలీవ కొండకి అక్కడే ఉండేవాడంట. రాత్రి వంగాలి ఒలీవ కొండకి వెళ్ళిపోయాడు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో రాత్రి వంగాలు ఎక్కడ ఉన్నారు? యూత్ వాళ్ళకి అన్నటువంటి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో, వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారో మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు, ప్రపంచానికి తెలియదేం కాదు. మనందరినీ సన్మార్గంలో నడిపించినటువంటి ప్రభుల వారు రాత్రావంగాల్ని ఒలీవ కొండకు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవారు. ఒలీవ తోటలన్నా, ఒలీవ కొండలన్నా అంటే అక్కడికి వెళ్తే మనం దేవుడితో మాట్లాడే స్థలంగా ఆ ఒలీవ కొండ ఉపయోగపడుతుంది, ఆ ఒలీవ తోట ఉపయోగపడుతుంది. దేవుడితో మాట్లాడటానికి ఆ ఒలీవ తోటను వాడుకున్నాడు. చూసా అన్ని ఎన్నో తోటలు ఉంటే ఒలీవ తోటకి ఎందుకు వెళ్ళాను? అంత నచ్చింది ప్రభుల వారికి కూడా. నువ్వు ఒక తోటలాగా మారిపోవాలి. అప్పట్లో భక్తులు పాట రాశారు, మీరు గమనించలేదు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. అర్థమవుతుందండి మీకు? ఒలీవ తోటగా ప్రతి ఇల్లు మారిపోవాలి. ఒలీవ చెట్టు ఎంతగా దాని పాత్ర ఏంటో మనకు అర్థమైపోయింది. చూడండి ప్రియమైన దేవుని వల్ల సంఘములు సేవలు ఎలా ఉపయోగపడుతున్నాం ఈరోజు. ఆ రోజు మందిరములో ఒలీవ చెట్టు పాత్ర ఏంటో అన్ని రకాలుగా ఉపయోగపడేది. ఈరోజు సంఘం అనే దేవుని మందిరంలో, సంఘం అనే దేవుని సేవలో, సువార్త కార్యక్రమంలో నీ పాత్ర ఏంటో ఉపయోగపడుతున్నామా? మీరు ఒలీవ చెట్టు అయితే మీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఎదుగుతారు. మీ కుటుంబాలు బాగుంటాయి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీ కుటుంబాలు బాగుండాలన్నా, మీ సంఘాలు బాగుండాలన్నా, మీ పిల్లలు బాగుండాలన్నా మీకు నీరు ఎంతైనా అవసరం. వాక్యం అనే నీరు ఎంతైనా అవసరం. ఆ వాక్యం అనే నీరు నీకు అప్పుడప్పుడు నీరు పోయటం వల్ల ఉపయోగం ఉండదు. మళ్ళీ మొదటికి వచ్చింది యథావిధిగా నిత్యము ఎదగాలి అంటే, నిత్యము దీపస్తంభంగా ఎదగాలి అంటే నువ్వేముండాలి? నీకు మందిరములో ఒలీవ చెట్టు పాత్ర ఏంటో ఈరోజు ఉదయకాలంలో నువ్వు ఆలోచించగలిగితే నువ్వు జీవితం మొత్తం కూడా ఒక ఒలీవ చెట్టు వల్ల బ్రతకడానికి ఇష్టపడవు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దావీదు గారు మాటను కదిలిస్తే దావీదు గారు మాట్లాడుతున్నాడు ఈరోజు ఉదయకాలంలో, నేనైతే
దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఎదుగుచున్నాను ఆగిపోలేదు. పచ్చని ఒలివ చెట్టు వలె నువ్వు ఎదగాలి అంటే దివారాత్రులు ధ్యానించాలి. ఆ ధ్యానించే వాడు ఆకు వాడదు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. తన పిల్లలు కూడా ఒలివ మొక్కల వలె ఎదుగుతారనమాట. ఆలోచించండి, మీరు మీ కుటుంబాలు ఒలివ మొక్కల వలె, ఒలివ కుటుంబాల వలె ఉండాలని బైబిల్ తెలియజేస్తుంది. ఒలివ చెట్టులో ఉన్నటువంటి పాత్ర ఆ రోజు మందిరంలో, ఆ రోజు రాతి కట్టడాల్లో ఒలివ చెట్టు పాత్ర ఏంటో చూసాం. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుని మందిరము, సంఘం అనే దేవుని మందిరంలో నీ పాత్ర నా పాత్ర ఎలా ఉన్నాయి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభుల వారు రాబోతున్నారు. ఆ వచ్చే లోపే మనందరము ఏ చెట్లుగా మారిపోవాలి? ఒలివ చెట్లుగా మారిపోవాలి. మనకి పెత్తనాలు వద్దు, మనకి రాజకీయాలు వద్దు, అడ్డమైన బాధ్యతలు కూడా మనకు అనవసరం. మనకు ఉండాల్సిన బాధ్యత ఒకటే, నేను వచ్చిన పని ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నేనేం చేయాలి, దేవునిని ఆనందింపచేయాలి, మనుషులను ఆనందింపజేసే కార్యక్రమంలో ఒలివ చెట్టు ఉపయోగపడినప్పుడు, స్వార్థ కార్యక్రమంలో అనేక మంది ఆత్మలను దేవుని వైపుకు మళ్లించటంలో నీ పాత్ర ఒక ఒలివ చెట్టు అయితే, నీ కుటుంబం ఒక ఒలివ చెట్టు అయితే దానికన్నా మించిన దృష్టి ఇంకొకలేదు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాము ఆయన. ఇంత మంచి మాటలు, విలువైనటువంటి మాటలు. 2 మందిరాలు మా ముందు పెట్టారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు పూర్వంలో ఉన్నటువంటి రాతి కట్టడాల్లో ఉన్నటువంటి మందిరంలో ఒక ఒలివ చెట్టు పాత్ర ఏంటో మేము చూసాం నాయన. నిత్యము వెలిగించడానికి దీపస్తంభంగా, దీపం దంచబడినటువంటి ఒలివ ఆయిల్గా ఉపయోగపడుతున్న ఒక చెట్టు. అలాగే గర్భాలయంలో ఉన్నటువంటి 2 కెరూబులను నిలబెట్టడానికి ఒలివ కర్రను వాడారు నాయన. తలుపులకు కర్రను కూడా ఒలివ కర్రనే వాడారు. అది సౌందర్యంగా ఉంటుంది, తైలాభిషేకంగా ఉపయోగపడింది. మనుషులను ఆనందింప చేయడానికి, ఆ ఫలాలు తినడానికి కూడా రుచికరముగా ఉపయోగపడ్డాయి నాయన. ఆహారంగా మారింది నాయన. ఇవన్నీ చూయించిన ఆయన దావీదు గారు కూడా తన యొక్క దైనందిన జీవితంలో ఒక ఒలివ చెట్టు వలె మారిపోయాడు. ఈరోజు సంఘం అనే దేవుని ఆలయంలో మేము ఏ చెట్టు వలె ఉన్నామని మీ వాక్యం మమ్మల్ని ఈరోజు ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు బదులుగా మేము ఒలివ చెట్టు వలె మారుతామని తలంచినటువంటి బిడ్డలందరూ ఒక నిర్ధారణకు వస్తున్నారు. ఆ నిర్ధారణ తీసుకున్న, ఒప్పందం తీసుకున్నటువంటి, ఆ బాధ్యతను తీసుకున్నటువంటి బిడ్డలందరికీ మీ కృప ఎంతైనా అవసరం ఉంటుంది. అలాంటి కృప మా అందరికీ ఉండాలని కోరుకుంటూ, మీ మాటలను ఇప్పటి వరకు ఎంతమంది అయితే విన్నారు, తలొచ్చినటువంటి బిడ్డలు, రాలేక దూరంగా ఉన్నటువంటి బిడ్డలు, ఈ మాటలను ఎంతమంది అయితే దూరంగా ఉండి వింటున్నటువంటి బిడ్డలందరికీ నైనా ఒక ఒలివ చెట్టు గుణపాఠాన్ని గుర్తు చేశారు, దాని బాధ్యతను గుర్తు చేశారు, దాని పాత్ర ఏంటో గుర్తు చేశారు. ప్రభా, ఈరోజు మా పాత్ర ఏంటో, మా బాధ్యత ఏంటో, మా కుటుంబాల పరిస్థితి ఏంటో, మేము ఏ చెట్టు వలె ఉన్నామో నైనా నిజంగా మమ్మల్ని మేము ప్రశ్నించుకునే గొప్ప అవకాశాన్ని ఒక తండ్రి కన్నా ఎక్కువగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి తండ్రిగా మీరు మా పట్ల చూపించిన కృపను బట్టి మేము ఎంతగానో రుణపడి ఉన్నాం. ఈ రుణాన్ని మేము ఒక ఒలివ చెట్టు వలె మేము అందరం మారిపోయి మీకు ఉపయోగపడుతూ, మా ఆత్మను రక్షించుకుంటూ అనేక మందికి ఉపయోగపడేటటువంటి గొప్పదైనటువంటి రక్షణ మాకు, మా కుటుంబాలకు అందరికీ ఎక్కువగా కల్పింపచేయము. రాలేక ఆగిపోయినటువంటి బిడ్డలు మరొక పర్యాయం వచ్చేలాగా కృపదయించాము. వచ్చినటువంటి బిడ్డలకు మేమేం చేస్తున్నాము అని ఒక మంచి బాధ్యతతో కూడుకున్నటువంటి, బుద్ధితో కూడుకున్నటువంటి నాయన మంచి స్వభావాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.